హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు నా వాయిస్ కొంచెం బాగాలేదు, ఇగ్నోర్ చేయండి. మనకి 22 సెప్టెంబర్ సోమవారం, అంటే ఈరోజు నుంచి శరన్నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి. ఈరోజు ఫస్ట్ డే మనకు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అవతారంలో దర్శనమిస్తారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను 1/2 కేజీ బియ్యం అలాగే 1/2 కేజీ పెసరపప్పును తీసుకున్నాను. ఈ రెండింటిని ఒకసారి మంచిగా వాటర్ పోసుకొని కడుక్కొని ఇంకొన్ని వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకుందాము. టైం ఉంటే నానబెట్టుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఈ నానిన పెసరపప్పుని కుక్కర్లోకి యాడ్ చేసుకుందాము. కుక్కర్లోకి యాడ్ చేసుకొని 1 వంతుకి 4 వంతులు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి ఈ కట్టె పొంగల్ అనేది టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని అలాగే నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే మనకి కట్టె పొంగల్ అనేది టేస్ట్గా వస్తుంది. నేను ఎప్పుడు పూజలోకి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నా ఇలా స్టవ్ని కూడా గంధం బొట్లు పెట్టుకొని పూజించుకుంటానండి. ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టేసుకొని మనకి 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మంచిగా మెదుపుకొని గెరెడితో మెదుపుకుంటే మనకి ఇదంతా మెత్తగా మెదిగిపోతుంది. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీకి సరిపడా కొంచెం వాటర్ని కూడా మంచిగా మరగబెట్టుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే వాటర్ని మరిగించుకుంటున్నాను. ఈ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనకి సరిపడా వాటర్ మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకొని ఈ పొంగల్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పక్కన పోపుని ప్రిపేర్ చేసుకుందాము. పోపు కోసం నూనె అలాగే నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. నెయ్యి యాడ్ చేసుకుంటే మనకు ఫ్లేవర్ మంచిగా వస్తుంది. పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే మిరియాలు, జీడిపప్పు, కరివేపాకును అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మంచిగా పోపుని వేగించుకొని వేగిన పోపుని మనము పక్కన ఉడికించుకుంటున్న కట్టె పొంగల్ యాడ్ చేసేసుకొని మనకి ఈ పోపు ఫ్లేవర్ మొత్తం పట్టే వరకు ఒక 5 మినిట్స్ మంచిగా ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, మనకి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టె పొంగల్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని చల్లారిన తర్వాత పూజలో పెట్టేసుకోవడమే. ప్రసాదం ప్రిపేర్ అయిపోయింది కదా, ఇక్కడ నేను పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను. నిన్న అమావాస్య కదా, అందుకని ఈ దేవుని ఫోటోలు అలాగే పూజ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఈసారి శరన్నవరాత్రి 11 days వచ్చాయి. ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ దసరాకి పవర్ ఎక్కువ అంట. ఇయర్ 11 daysని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. అమ్మవారిని ఎవరైతే నమ్ముకొని మంచిగా పూజ చేసుకుంటారో, అంటే అందరూ కలశాలు పెట్టుకొని నిష్టగా పూజలు చేయలేరు. ఎవరి స్తోమతకు తగ్గట్టు ఎవరికి వీలుని బట్టి వాళ్ళు పూజలు చేసుకోండి. తెలిసింది నేను చెప్తున్నాను. ఈ 11 days నాన్ వెజ్ మానేసి అలాగే మనం స్నానం చేసే వాటర్లో కొంచెం గంధాన్ని యాడ్ చేసుకుంటే దానివల్ల రాహు ఉంటాడు కదా, రాహు అనేది అంతటితో సెట్ అయిపోతాడు. అలాగే స్నానం చేసిన తర్వాత సూర్యదేవుడికి వాటర్ని కూడా అర్పించుకుంటే మంచిది. వారిని ఏ రూపంలో అయినా పూజించుకోవచ్చు. అంటే అమ్మవారికి చాలా అవతారాలు ఉంటాయి కదా, కానీ దుర్గమ్మని పూజించుకుంటే దుర్గమ్మలో మనకి బాలా త్రిపుర సుందరీదేవి అలాగే లక్ష్మీదేవి, దుర్గమ్మ ఈ ముగ్గురు ఉంటారు కాబట్టి దుర్గమ్మని పూజించుకోవడానికి ప్రయత్నించండి. అమ్మవారికి రెడ్ కలర్ పూలు అంటే చాలా ఇష్టం. కుదిరితే రెడ్ కలర్ పూలతో పూజ చేయడానికి ట్రై చేయండి. అలాగే దుర్గమ్మ మంత్రాన్ని టైం ఉంటే 108 సార్లు చదువుకుంటే మంచిది. నేనైతే నాకు తెలిసినట్టు సింపుల్గా పూజ చేసుకుంటున్నాను. ఫస్ట్ నుంచి మా ఇంట్లో మేము ఇలాగే చేసుకుంటాము. నేను ఏదైనా తప్పు చెప్పుంటే క్షమించండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.